అడ్వకేట్ మొయినుద్దీన్ హత్య కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. 7 నిందితులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. ఆలం ఖాన్తో పాటు అతని కుమారుని అరెస్ట్ చేసినట్లు సిపి సజ్జనార్ తెలిపారు. మొయినుద్దీన్ను హత్యకు 2 ఏళ్లుగా ప్లాన్ చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. వక్ఫ్ భూముల విషయంలో కాజా ఆలం ఖాన్ల మధ్య దశాబ్దాలుగా విభేదాలున్నట్లు సజ్జనార్ తెలిపారు. ఈరోజు మార్నింగ్ తెల్లారుజామున 5:45కి శాంతినగర్ మసాబ్ ట్యాంక్లో దగ్గర స్విమ్మింగ్ కోసం వెళ్తున్న సీనియర్ అడ్వకేట్ కాజా మొయినుద్దీన్ని ఒక గ్రీన్ కలర్ స్కార్పియో వెహికల్ వేగంగా వచ్చి ఉద్దేశపూర్వకంగా హిట్ చేయడం, తర్వాత ఆయన కొన్ని గంటలలోనే చనిపోవడం జరిగింది. నాంపల్లి పోలీసు ఈ కేసుని రెజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. 7 అక్యూజ్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ముజాహిద్ ఆలం ఖాన్, మహబూబ్ ఆలం ఖాన్, అభిజిత్ అలియాస్ నాని, దిగన్ వినయ్, అట్లానే విక్రమ్ ఆదిత్య అలియాస్ చింటూ ప్లస్ మణిదీప్ అలియాస్ పోగు నాని అని చెప్పి ఈ 7 ఈరోజు నాంపల్లి పోలీసు అరెస్ట్ కావడం జరిగింది. వర్క్ ల్యాండ్లో అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, మేనేజ్మెంట్లో కావచ్చు, కంట్రోల్ కోసము దశాబ్దాల ఒక పోరుంది. ఈ లీగల్ సెట్ బ్యాక్స్ వల్ల, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ వల్ల, లిటిగేషన్ వల్ల మహబూబ్ ఆలం ఖాను మరియు ముజాహిద్ ఆలం ఖాను ఈయన అడ్వకేట్ని ఎలిమినేట్ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఒక కాన్స్పిరసీ చేసి హాసన్ అలీ అలియాస్ చావుస్ మరియు మునీర్తో కలిసి కిషన్ అలియాస్ పప్పు హెల్ప్ తీసుకుని ఈ యొక్క ప్లాన్ చేయడం జరిగింది. దానికి ఆల్మోస్ట్ 15 lakhs రూపీస్ వాళ్ళు ఒక ఇస్తానని చెప్పి కూడా